వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్లో ఈ సెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మనం ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక సిరీస్ చేయడం జరిగింది, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ మీద. సో ఇప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మీద ప్రజెంట్ సిరీస్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో ఈ సెట్లో 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుంచి మనకి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఒక డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుంచే మనకి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో అందులో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యాలిక్యులస్లో మెయిన్ ఈ 10 మార్క్స్ కూడా మేజర్గా ఏంటి అంటే ఫార్ములాస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఆ ఫార్ములాస్ అనేవి మీరు ఒక చోట నోట్ చేసుకుని పెట్టుకుంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు బై ద ప్రాక్టీస్. సో ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు. ఇది లాస్ట్ ఇయర్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. సో జనరల్గా ఫస్ట్ ఏం చేస్తాం, ఎక్స్టెన్స్ టు జీరో అన్నప్పుడు ఎక్స్ ప్లేస్లో జీరో అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ పవర్ జీరో మైనస్ బి పవర్ జీరో బై జీరో అంటే జీరో బై జీరో. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండిటెర్మినెంట్ ఫార్మ్. సో కాబట్టి సొల్యూషన్ కష్టం. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద అప్లై ఫార్ములా. ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఉంటుంది, లిమిట్ extends to 0, limit extends to 0, a power x minus 1 by x equal to log a to the base e అన్నమాట. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ ఈ. మనకి ఇచ్చినటువంటి యొక్క ఫంక్షన్ ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ బై ఎక్స్. సో ఇక్కడ ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 లేదు, ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ ఉంది. సో కాబట్టి దీన్ని మనం ఎలా రాయాలి అంటే ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ బి పవర్ ఎక్స్ ప్లస్ 1 చేయండి. అంటే న్యూమరేటర్లో -1 అని యాడ్ చేసి 1 అని సబ్ట్రాక్ట్ చేసాం. సో దీనివల్ల వాల్యూలో చేంజ్ అనేది ఉండదు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ ఆఫ్ బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్గా రాసుకోవచ్చు. సో లిమిట్ని స్ప్లిట్టింగ్ అనేది చేయండి. లిమిట్ని స్ప్లిట్టింగ్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఫార్ములా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ ఈ. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, లాగ్ ఏ టు ద బేస్ ఈ రాసుకోవచ్చు. ఇది కూడా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో కాబట్టి ఏ ప్లేస్లో బి ఉంది అంతే, ఫార్ములా మాత్రం సేమ్, లాగ్ బి టు ద బేస్ ఈ. మనకి బేసిక్ లాగరిథమిక్ ఫార్ములాలో లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఏ బై బిగా రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బి టు ద బేస్ ఈ. సో లాగ్ ఏ బై బి. సో ఆప్షన్ ఈస్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వెరీ సింపుల్ వన్. You have to apply this formula. Limit extends to 0, a power x minus 1 by x equal to log a to the base e. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ టీ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ టాన్ టీ బై 2 and y equal to a sin t, then dy by dx is an. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లం. సో చాలా ఓర్పుగా చూడండి. dy ఇక్కడ x ఈక్వల్ టు ఫంక్షన్ ఇచ్చారు, y ఈక్వల్ టు ఫంక్షన్ ఇచ్చారు. ఆ ఫంక్షన్ కూడా ఎందులో ఉంది, వేరియబుల్స్ టీల్లో ఉన్నాయి.
నీకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? dy/dx. ఇక్కడ మనం చైన్ రూల్ అనేది అప్లై చేయాలి. చైన్ రూల్. ఓకే. సో చైన్ రూల్ ఏంటి అంటే dy/dx ఉంది కదా. సో దీనికి ఇక్కడ dy/dt బై dx/dt, dy/dt/dx/dt రాసుకోవచ్చు. సో dy/dx క్యాలిక్యులేట్ చేయాలంటే నువ్వు ఫస్ట్ dy/dt అండ్ dx/dt రెండింటిని సెపరేట్గా క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఫ్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ నేను dx/dt అనేది క్యాలిక్యులేట్ చేస్తా. ఓకే. dx/dt, d/dt ఆఫ్ ఎక్స్ అనమాట. d/dt ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లేస్లో a ఇంటూ కాస్ టీ ప్లస్ లాగ్ టాన్ t/2, లాగ్ టాన్ t/2. ఇది ఇచ్చినటువంటి ఫంక్షన్. ఓకే. సో దీనికి ఇప్పుడు ఏ అనేది కాన్స్టెంట్, ఏని బయటికి తీసుకొచ్చేయండి, ఇంటూ కాస్ టీకి డిఫరెన్షియేషన్, కాస్ టీ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ టీ ప్లస్ లాగ్ టాన్ t/2, లాగ్ టాన్ t/2 ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. సో d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏంటి? 1/x అన్నమాట. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? 1/tan t/2 అని రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడతో ఆపేయకూడదు. tan t/2 వేసుకున్నాం. మరలా ఈ లోపల ఉన్నటువంటి tan t/2కి డిఫరెన్షియేషన్ చేయాలి. 1/tan t/2 ఇంటూ d/dt ఆఫ్ tan t/2. ఓకే. tan t/2 చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయరు. ఓకే. సో దీన్ని సింప్లిఫై చేస్తే a ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ 1/tan t/2, 1/tan t/2 d/dt ఆఫ్ tan t/2 అంటే ఏ ఫార్ములాలో ఉంది? d/dx ఆఫ్ tan x అనేటువంటి ఫార్ములాలో ఉంది. tan x కి డిఫరెన్షియేషన్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ x అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ t/2. మరలా t/2 అనేది ఇంకొకటి ఉంది. t/2కి డిఫరెన్షియేషన్ చేయాలంటే d/dt ఆఫ్ t/2. సో దానికి ఏమవుతుంది? 1/2 అనేది డిఫరెన్షియేషన్ అవుతుంది. సో t/2కి 1/2. సో దీన్ని ఇప్పుడు ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఫర్దర్ సింప్లిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇయర్ a ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ 1/2 tan t/2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ t/2. ఓకే. సీకెంట్ స్క్వేర్ t/2. సో దీనికి a ఇంటూ మైనస్ సైన్ టీ 1/2, 1/tan t/2 అంటే మనం కాట్ t/2 రాసుకోవచ్చు. అలానే సీకెంట్ స్క్వేర్ t/2 అంటే 1/కాస్ స్క్వేర్ t/2 అనేది రాసుకోవచ్చు. సో a ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ 1/2 కాట్ t/2 వచ్చేసరికి కాస్ t/2 అండ్ సైన్ t/2 ఇంటూ 1/కాస్ స్క్వేర్ t/2గా రాశాను. సో ఇక్కడ కాస్ t/2. ఓకే. 1/కాస్ t/2 అండ్ ఇక్కడ కూడా కాస్ t/2. సో కాస్ ఇక్కడ గెట్స్ క్యాన్సిల్. సో కాస్ క్యాన్సిల్ అయిపోయి మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండేది ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను. a ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ 1/2 ఇంటూ కాస్ t/2 బై సైన్ t/2 ఇంటూ కాస్ t/2 ఉంటుంది. ఓకే. సో ఇక్కడ a ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ 1/2 ఇంటూ కాస్ t/2, ఇక్కడ 1/2 ఇంటూ 2 సైన్ t/2 ఇంటూ కాస్ 2/2. ఓకే. 2 సైన్ t/2 ఇంటూ కాస్ t/2. దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇది ఏ ఫార్ములాలో ఉంది? 2 సైన్ థీటా బై కాస్ థీటా ఫార్ములాలో ఉంది. సో కాబట్టి మనం సైన్ 2 థీటాగా రాసుకోవచ్చు. సో సైన్ 2 థీటా అంటే ఏమవుతుందంటే ఇక్కడ సైన్ t అవుతుంది. ఓకే. 2 సైన్ థీటా ఇంటూ
కాస్ థీటా. సో దీన్ని సింప్లిఫై చేయండి, ఎల్సిఎం చేసుకోండి. సో సైన్ టీ మైనస్ సైన్ టీ సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ టీ అవుతుంది. ఓకే, కాస్ టీ సైన్ స్క్వేర్ టీ, ఇక్కడ కాస్టీ గెట్స్ క్యాన్సిల్ కదా, క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1/sin t ఉంటుంది. సో దాన్ని ఫర్దర్ గా సో సైన్ స్క్వేర్ టీ బై సైన్ సైన్ స్క్వేర్ టీ ప్లస్ 1 అనేది ఉంటుంది. సో దీని నుండి ఏ ఇంటూ 1 - sin² అంటే cos² బై sin t అనేది రాసుకోవచ్చు. సో ఇప్పుడు నీకు ఇది dx/dt వాల్యూ ఏ మైనస్ ఏ ఇంటూ cos² బై sin t అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, dy/dt అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో dy/dt ఇక్కడ చేస్తున్నాను. dy/dt dy/dt వచ్చేసరికి d/dt ఆఫ్ y మీన్స్ a sin t. సో a ఇస్ ద కాన్స్టెంట్ కాబట్టి a ఇంటూ సైన్ కి డిఫరెన్షియేషన్ మైనస్ కాస్, సైన్ కి డిఫరెన్షియేషన్ కాస్ టీ. సో కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ a ఇంటూ కాస్ టీ అనమాట. సో ఇప్పుడు నీకు ఏమేమి వచ్చినాయి, dy/dx కోసం dy/dx ఈక్వల్ టు dy/dt/dx/dt. dy/dt ఏమొచ్చింది, a cos t/dx/dt వచ్చేసరికి మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏం లేదు, జస్ట్ లెంతీ అవ్వచ్చు బట్ ఈజీ ప్రాబ్లం. సో ఏ ఇంటూ cos²t/sin t అనేది రాసుకోవాలి. ఏ ఇంటూ cos²t/sin t అనమాట. సో దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే యు గెట్ sin t/cos t. sin t/cos t is nothing but the tan t. సో tan t, దిస్ ఇస్ ద ఆన్సర్. సో dy/dx ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు dy/dt/dx/dt అనేది రాసుకోవాలి. ఓకే, దెన్ యూ గెట్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ another problem. So this is on the partial differentiation. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం z=e⁻ax+by అనేది ఇచ్చారు. దెన్ ఫైండ్ b ఇంటూ ∂z/∂x ప్లస్ a ఇంటూ ∂z/∂y అనేది ఇచ్చారు. సో ఫస్ట్ b ఇంటూ ∂x ఆఫ్ z అంటే ఏంటి, సో z ఏమి ఇచ్చారు ఇక్కడ, e⁻ax+by ప్లస్ a ఇంటూ ∂y ఆఫ్ z ఏమి ఇచ్చారు ఇక్కడ, e⁻ax+by. మనకి d/dx ఆఫ్ e⁻x ఈక్వల్ టు e⁻x. సో b ఇంటూ e⁻x ఫార్ములా ఉంది, e⁻ax+by. నెక్స్ట్ పైన ఉన్నటువంటి ఈ యొక్క టర్మ్ కి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. దానికి d/dx ఆఫ్ ax+by, d/dx ఆఫ్ ax+by అంటే ఇక్కడ రాస్తున్న ∂x ఆఫ్ ax+by రాయాలి. నెక్స్ట్ అలానే a ఇంటూ ∂y ఆఫ్ e⁻ax+by అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ e⁻ax+by ఇంటూ ∂y ఆఫ్ ax+by అనేది రాసుకోవాలి. సో b ఇంటూ e⁻ax+by ఇంటూ ∂x ఆఫ్ ax is a ప్లస్ ∂x ఆఫ్ by is 0. వై బికాస్ b is the constant, y కి వచ్చేసరి y is the different term, so that is 0 ప్లస్ a ఇంటూ e⁻ax+by ఇంటూ ∂y ఆఫ్ ax కి వచ్చేసరికి 0 ప్లస్ ∂y ఆఫ్ by వచ్చేసరికి b అనమాట. సో దీనికి ఇంకా ఫర్దర్ గా ఇక్కడ b ఇంటూ e⁻ax+by b ఇంటూ e⁻ax+by అంటే ఏం రాసుకోవచ్చు, e⁻ax+by అంటే z ఇంటూ a. నెక్స్ట్ ప్లస్ a ఇంటూ e⁻ax+by అంటే z ఇంటూ b అనమాట. సో దీన్ని చూస్తే z అనేది కామన్, రిమైనింగ్ ఉండేది ab ప్లస్ ab ప్లస్ ab వచ్చేసరికి 2ab ఇంటూ z అవుతుంది, 2ab ఇంటూ z. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే 2ab ఇంటూ z. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇచ్చినప్పుడు
మనం ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి. ఓకే. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్, డిఫరెన్షియేషన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఇలానే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ లేదా పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్, ఈ సెట్ కోచింగ్ సంబంధించి ఏమైనా వివరాల కోసం మీరు ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.